న్యూస్ నేను మీ ప్రభావతి. అడవి పందిని ఢీకొని ఆటో బోల్తా రిటైర్డ్ టీచర్ కు గాయాలు, పరిస్థితి విషమం. ఆ వివరాలేంటో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో పూండిగల్లి గ్రామానికి చెందిన సంపతిరావు, లక్ష్మీనారాయణ అనే రిటైర్డ్ టీచర్ కి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో పూండి నుంచి పలాస వైపు ఆటో వెళ్తుండగా బండిగేటు సమీపంలో ముళ్లపంది పొదల్లోంచి రోడ్డును దాటే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న రిటైర్డ్ టీచర్ సంపతిరావు, లక్ష్మీనారాయణకి 2 చేతులు తెగిపోగా తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుని 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డ వైపు నుండి కొండకెళ్ళిపోవడానికి వస్తుంది సార్. కొండకెళ్ళిపోయే వైపులో వజ్రపుకొత్తూరు నుండి ఒక ఆటో వస్తుంది. ఆటోలో ఒక డ్రైవర్, ఇంకొక ఆయన ఎవరో ఒక మేస్తారు ఎవరికైనా ఉన్నారు. ఆటో చరాల పందికి గిద్దిందా లేక ఆటో గిద్దిందని మాకు తెలియదు, కానీ ఆటో పల్టా పడి ఉంది. మాకు ఫోన్ చేశారు, మీరు బెండుకొండ అవుతుంది అటు నుండి ఫోన్ చేసి పంది వేసుకోవడానికి ఆటో రోడ్డు మీద పడండి, ఎస్ఐ గారు వచ్చారు. ఆటో సైడ్ పెట్టండి, పంది సైడ్ పెట్టండి అని చెప్పారు. పెట్టిన మా డిపార్ట్మెంట్ వారు వస్తారని చూస్తాను. వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది అనుకుంటారు. ఇండిగేటు వెంకటాపురం గ్రామం అనంతగిరి పంచాయతీ. వజ్రపుకొత్తూరు నుండి నేను ఆయన గలీలో ఎక్కారు. ఎక్కేసి వజ్రపుత్తూరు నుండి అలా స్టార్ట్ చేసి వస్తాను. బిండి దాటిన తర్వాత నోకాలమ్మ గుడి దగ్గరలోన పెద్ద అడిపింది సడాల్ నా జోడపోయింది. ఫ్రంట్ వీల్కి జోడిపోయి బండి తిరగడిపోయింది. ఆయనకి దెబ్బలు తగిలియి, అందరూ కింద పడిపోయింది. మిగతా వాళ్ళకి ఏం అవ్వలేదా? మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఇద్దరే వచ్చారు. ఒక అబ్బాయి అతను ఒక ముసలి అతను మేసలు వచ్చారు. అతనికి ఏం అవ్వలేదా? కుర్రోడికి ఏం అవ్వలేదు. కుర్రోడు బండి అలాగా ఇప్పుడు పంది కొట్టిందో బండి ఇలా తిరగడిపోతుంటే కుర్రోడు ఇలా గెలిచాడు. మేసరికి ఏమో అలా దెబ్బలు తగిలి. మీకేం దెబ్బలు తగలేదు కదా? నాకేం దెబ్బలే, అందరికి చిన్న చిన్న అడిపని చనిపోయింది అక్కడే. అది వచ్చి కొట్టింది, స్పాట్ కొట్టింది. మాకు అటాక్ ఇచ్చింది. For latest updates, please subscribe IPM News channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.